హలో! అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లావణ్యాని. ఈరోజు చూసారుగా హైదరాబాద్ స్టైల్, హోటల్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ చేశానండి. చూసారుగా ఎంత బాగా ఉందో, రైస్ అనేది పలుకు పలుకుగా ఎలా ఉడికిందో, చికెన్ ముక్క అనేది జ్యూసీగా, రైస్ విడివిడిగా ఎలా వచ్చిందో చూడండి. టేస్ట్ కూడా చాలా బాగుందండి. చూడండి చక్కగా మసాలా ఫ్లేవర్తో టేస్టీగా గుమగుమలాడిపోతుందండి బిర్యానీ. ఈ బిర్యానీ తింటే ఫ్యామిలీ మొత్తం ఫిదా అవ్వాల్సిందేనండి. చూడండి ఎంత చక్కగా కుదిరిందో, అన్నం కూడా పొడి పొడిగా, ముక్క చూడండి ఎంత మెత్తగా ఉడికిందో. ఈ గుమగుమలాడే హైదరాబాద్ బిర్యానీని లాస్ట్ వరకు చూడండి ప్రాసెస్ని. ఈ ప్రాసెస్ స్లోగా చూసుకుంటూ చేసుకోవాలనుకుంటే ఫుల్ వీడియో అనేది నా యూట్యూబ్ ఛానల్లో ఉంది. అందరూ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి చూడండి. ముందుగా 1/2 కిలో చికెన్ తీసుకొని బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దాన్ని మ్యారినేట్ చేసుకోవాలి. అందులో ఒక చిటికెడు పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, జీరా పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, పుదీనా, ఆయిల్ అన్నీ వేసి మ్యారినేట్ చేసుకోవాలండి. కొంచెం ఇది బిర్యానీ కోసం చేస్తున్నాం కనుక బిర్యానీ మసాలా, చికెన్ మసాలా, పెరుగు అన్నీ వేసేసి మ్యారినేట్ చేసి ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. దీన్ని మూత పెట్టి ఈ విధంగా మ్యారినేట్ అయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. నేను ఈ గ్లాస్తో 1½ గ్లాస్ రైస్ తీసుకున్నానండి. రైస్ని బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి 1/2 అవర్. ఇప్పుడు రైస్ కోసం ఈ హోల్ స్పైసెస్ తీసుకోవాలండి. స్టవ్ మీద ఇలా గిన్నెలో వాటర్ పెట్టుకొని ఆ వాటర్లో హోల్ స్పైసెస్ 1½ స్పూన్ సాల్ట్ వేసేసి బాగా మరిగాక పుదీనా, కొత్తిమీర, 2 చీల్చిన పచ్చిమిర్చి, ఆయిల్, ఒక చెక్క నిమ్మరసం పిండి, ఆయిల్ బాగా మరిగాక ఈ రైస్ అనేవి యాడ్ చేసుకోవాలండి. ఈ రైస్ ఉడికేలోగా మనం ఈ చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి, దాన్ని బ్రౌన్ ఆనియన్స్ని బాగా వేయించుకోవాలండి. నేను 2 పెద్ద సైజు ఆనియన్స్ని తీసుకున్నాను. దాన్ని వేగాక ఒక 2 పచ్చిమిర్చిని వేసి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలండి. దానిపైన ఒక 2 స్పూన్ల ఆయిల్, 1 స్పూను నెయ్యిని వేసుకోవాలండి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ మ్యారినేట్ చేసినప్పుడు వేయలేదండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకున్నాను. మీరు మ్యారినేట్ చేసేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. కొంచెం కసూరి మేతిని యాడ్ చేసుకోవాలి. తర్వాత బాగా కలిసాక కొంచెం వాటర్ పోసి బాగా మిక్స్ చేసి, ఇప్పుడు ఈ టైంలో మనం కర్రీలో ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని కాసేపు ఉడకనివ్వాలండి. తర్వాత కూర ఉడికాక ఇప్పుడు రైస్ని ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలండి. ఇలా లేయర్స్గా వేసుకొని దానిపైన బ్రౌన్ ఆనియన్స్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ విధంగా టిష్యూతో కవర్ చేసుకోవాలండి. టిష్యూ పైన కొంచెం వాటర్ అప్లై చేసేసి దానిపైన మూత పెట్టి బరువు పెట్టి అంతేనండి. సింపుల్గా ఈజీగా హోటల్ స్టైల్లో దమ్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ రెడీ అండి. మీకు ఈ ప్రాసెస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి.